2005లో ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నిత్యం ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలతో అమ్మవారిని సేవిస్తున్నారు. సింహం మోముతో అరుణవర్ణంలో దర్శనమిస్తుంది అమ్మవారు. నాలుక బయటపెట్టి భీకర స్వరూపంలో దర్శనమిస్తుంది. ఒక్క క్షణం ఈ అమ్మవారిని దర్శిస్తే చాలు భయాలు ఆందోళనలు తొలగి మానసిక ప్రశాంతత ఆత్మస్థైర్యము కలుగుతాయి. ఓం శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరీ దేవ్యై నమః అని అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు భక్తి పారవస్యానికి లోనవుతారు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అపారే మహాదుస్తరేత్యంత ఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజా త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమశ్చండికే చండదుర్దండలీలా సముత్ఖండతా ఖండితా శేషశత్రో త్వమేకా గతిర్దేవి నిస్తార బీజం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే త్వమేవాఘభావా ధృతా సత్యవాదిర్న జాతా జితా క్రోధనా క్రోధనిష్ఠా ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమో దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుధ్యల్తమోఘ స్వరూపే విభూతిః సచీకాలరాత్రిః సతి త్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.